నమస్తే. జై హో సక్సెస్ మంత్రాకు స్వాగతం. జై హో సక్సెస్ మంత్రాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సానుకూల భావోద్వేగాలను పెంపొందించుకోవడం ఎలా. మరి ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ ట్రైనర్, సైకాలజిస్ట్ అయినటువంటి శ్రీ నగేష్ గారు. మరి వారిని అడిగి ఈ విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నగేష్ గారు. నమస్తే అండి. నగేష్ గారు, ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే వ్యక్తిత్వ వికాస అంశాల్లో ముఖ్యంగా ఈ భావోద్వేగ ప్రజ్ఞ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ భావోద్వేగ ప్రజ్ఞ అంటే ఏంటి? మొట్టమొదటగా భావోద్వేగం అంటే ఏంటో తెలుసుకుందాం. భావము, మనిషి జీవితం మొత్తం భావావేశమయం. భావము లేదా అనుభూతి అంటే దీని ఇంగ్లీష్లో మనం ఫీలింగ్ అంటున్నాం. ఇంటెన్స్ ఫీలింగ్, తీవ్రమైన అనుభూతి లేదా భావావేశం ఒక ఉద్వేగంగా మారుతుంది కాబట్టి దాన్ని భావోద్వేగము అన్నాం. ప్రజ్ఞ అంటే ఎబిలిటీ లేదా ఇంటెలిజెన్స్. ఇందులో ఎబిలిటీ అంటే మన భావావేశాలని కానీ భావోద్వేగాల్ని కానీ అర్థం చేసుకుంటూ, నియంత్రించుకుంటూ, వేరే వాళ్ళలో కలిగే భావావేశాలని కూడా గమనిస్తూ, వాటికి తగ్గట్టుగా అంటే వాటికి అనుగుణంగా మన ప్రవర్తనని మార్చుకుంటూ లైఫ్లో సక్సెస్ని, హ్యాపీనెస్ని తెచ్చుకోగలిగితే అదే ఎమోషనల్ మేనేజ్మెంటు లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా ఎమోషనల్ ఎబిలిటీ. సో మొట్టమొదట మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ కాన్సెప్ట్ డేనియల్ గోల్మెన్ అనే సైకాలజిస్ట్ కనిపెట్టారు, దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని. ఇది ఈ మధ్య ఎక్కువగా గమనింపులోకి వచ్చి అందరూ ఏం చేస్తున్నారంటే, మామూలుగా మనం చూసే మెంటల్ ఇంటెలిజెన్స్ కన్నా కూడా జాబ్ ఇవ్వాలన్నా లేకపోతే రేపు లైఫ్లో సొసైటీలో సక్సెస్ రావాలన్నా మన మెంటల్ ఇంటెలిజెన్స్ కన్నా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ అనే విషయం గ్రహించారు. అందుకని ఈ మధ్య మీరు ఈ వ్యక్తిత్వ వికాస రంగంలో దీనికి సంబంధించిన ట్రైనింగ్స్, శిక్షణ ఎక్కువ జరగడం గమనిస్తున్నారు మీరు. ఇక భావోద్వేగాల్లో మీరు అన్నట్టు ఇందాక సానుకూల భావోద్వేగాలు అంటే మనకి ఫేవరబుల్గా ఉండే ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ అంటాం వీటిని. పాజిటివ్ ఎమోషన్స్ని ఉపయోగించుకుంటే లైఫ్ సుఖప్రదంగా ఉంటుంది. ఎలాంటి సానుకూల భావోద్వేగాలు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి, లిస్ట్. మనం మొట్టమొదట స్టార్ట్ చేస్తే బలమైన సానుకూల భావోద్వేగం, స్ట్రాంగెస్ట్ పాజిటివ్ ఎమోషన్ ఏది అంటే ప్రేమ. రెండోది నమ్మకం, అంటే మన మీద మనకు నమ్మకం. తర్వాత వేరే వాళ్ళ పట్ల ఉండే నమ్మకాన్ని విశ్వాసం అని అంటాం, ట్రస్ట్ అంటాం. సో కాన్ఫిడెన్స్ ప్లస్ ట్రస్ట్. మూడోది ఆశ. నాలుగోది పట్టుదల. ఐదోది ధైర్యం. ఆరోది ఉత్సాహం, ఎంథూజియాజం అంటాము, యాక్టివ్ ఇంట్రెస్ట్ అంటాము. ఇక త్యాగగుణం, సహనం, సహానుభూతి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్నిటి గురించి మనం మాట్లాడదాం. అదే ముఖ్యమైనవి ఏంటండి? సరే, సంతోషమే సగం బలం అన్నాం. అంటే మనిషికి సగం బలాన్ని ఇప్పించేది ఏంటి అంటే సంతోషం. మరి సంతోషంగా ఎప్పుడు అందరూ ఉంటారా? ఎప్పుడు ఉండగలమా? సాధ్యమేనా? అంటే సంతోషం అన్నదాన్ని మనము పొరపాటున ఏదన్నా సాధించాకే తెచ్చుకుంటాను అని రిలేట్ చేసుకుంటే అప్పుడు సంతోషం తెచ్చుకోవటం చాలా రేర్ అయిపోతుంది. చాలా సరదాగా మనం అడుగుతూ ఉంటాం కొంతమందిని, సార్ మీరు సంతోషంగా ఉన్న రోజులు ఏదైనా గుర్తు తెచ్చుకొని చెప్పగలుగుతారా అంటే వీళ్ళు ఒకసారి ఇలా ఆలోచించి, నాకు బాగా సంతోషంగా ఉన్న రోజులు అంటే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు సంతోషంగా ఉన్నాను సార్. రెండోది మా ఫాదర్ నాకు ఒక గిఫ్ట్గా సైకిల్ తీసుకొచ్చారు, అప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. మళ్ళీ పెద్ద అయిన తర్వాత అంటే మ్యారేజ్ అయినప్పుడు సంతోషంగా ఉన్నాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ అడిగితే మొట్టమొదటి అబ్బాయి పుట్టినప్పుడు సంతోషంగా అనిపించింది సార్. రెండోసారి కొంచెం అంత అనిపించలేదు. రెండో అబ్బాయి పుట్టినప్పుడు అంత సంతోషం అనిపించలేక మొట్టమొదటి అబ్బాయి పుట్టినప్పుడు సంతోషంగా అనిపించింది. ఇంకెప్పుడు అంటే ప్రమోషన్ వచ్చినప్పుడు సార్, ప్రతి ప్రమోషన్కి సంతోషించాను. అంటే లాస్ట్కి ఫన్నీగా అనిపించే ఆన్సర్ ఏంటంటే, ఏంటి సార్ మీరు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఇంత జీవితం ఉంటే సంతోషంగా అనిపించిన రోజులు కౌంట్ చేసుకొని చెప్తున్నారేంటి? 1, 2, 3, 4, 5 అంతేనా? మిగతా రోజుల్లో సంతోషం లేదా? అంటే మిగతా రోజుల్లో సంతోషంగా ఎలా ఉంటుంది సార్? ఏదైనా ఉండాలి కదా కారణం. అంటే కారణం ఉండక్కర్లేదు. సంతోషాన్ని పొందడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, ఫర్ నో రీజన్ హ్యాపీనెస్ ఈజ్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ హార్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. అది ఎంత స్వతసిద్ధంగా సహజంగా మనలోంచి పుడుతూ ఉండాలంటే వీ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఏదో ఒకటి జరిగితేనే తెచ్చుకునేది కాదు. ఏదో ఒకటి జరిగితేనే తెచ్చుకునేట్టయితే మనిషి జీవితంలో ఎన్నో దశాబ్దాల జీవితంలో సంతోషంగా ఉన్న రోజులు కానీ గుర్తుపెట్టుకోవడానికి కానీ కౌంటబుల్ డేస్ మాత్రమే మిగులుతాయి. సంవత్సరాలు, దశాబ్దాలు ఎక్కడ, రోజులు ఎక్కడ? అవును. సో అందువల్ల సంతోషాన్ని మనం ఆనందమే అందం, అందమే ఆనందం అనేది మీరు విన్నారు. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని కాదు. అదే కాదు, ఆనందంగా ఉన్నవాళ్ళు అందంగా కనిపిస్తారు.
ఒక మనిషి ముఖం సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు చక్కగా అనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. సో సంతోషమే సగం బలం, ఆనందమే అందం. ఇలా గుర్తుపెట్టుకుందాం మనం. అయితే సంతోషాన్ని చాలామంది ఏంటంటే ఒక గోల్ అచీవ్మెంట్తో రిలేట్ చేయడం వల్ల ఏమనుకుంటారంటే హ్యాపీనెస్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ అనుకుంటారు. కాదు, హ్యాపీనెస్ ఈజ్ నెవర్ ద గోల్, హ్యాపీనెస్ ఈజ్ నెవర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్, హ్యాపీనెస్ ఈజ్ అలాంగ్ ద వే. సో అయితే చాలామందికి తెలియంది ఏంటంటే సంతోషానికి సంతృప్తికి తేడా తెలియక సంతోషాన్ని కూడా అనవసరంగా వాయిదా వేస్తూ ఉంటారు, సంతోషాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అంటే నేను బీటెక్లో సీట్ వచ్చాక అప్పుడు సంతోషంగా ఉంటా, బీటెక్ పాస్ అయిన తర్వాత సంతోషంగా ఉంటా, జాబ్ వచ్చాక సంతోషంగా ఉంటా, జాబ్ కూడా పెద్ద కంపెనీలో వచ్చాక సంతోషంగా ఉంటా. ఇలా అనవసరపు పోస్ట్ పోన్మెంట్లు చేసుకుంటూ ఉంటాం మనం. ఎవరినైనా అడగండి, ఒక స్టూడెంట్ని కానీ ఎంప్లాయీని కానీ, ఇది అయ్యాక సంతోషంగా ఉంటా, ఇప్పుడు ఏముంది సంతోషంగా ఉండడానికి. అయితే వాళ్ళు తెలుసుకుంది ఏంటి అంటే సంతృప్తి వేరు, సంతోషం వేరు. సంతృప్తి అనేది ఎట్ ద ఎండ్ కలిగేది, సంతోషాన్ని మాత్రం ప్రతిరోజు మనం పొందొచ్చు. సంతృప్తి ఎప్పుడు చెందాలి అంటే అన్నీ అయిపోయిన తర్వాత చెందాలి. అందువల్ల సంతృప్తి విషయంలో ఏమని చెప్తామంటే సంతృప్తి అప్పుడే పొందొద్దు, ఎందుకంటే సంతృప్తి పొందితే అచీవ్మెంట్స్ ఆగిపోతాయి. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఏ రీజనబుల్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద స్టేటస్ కో అని చెప్తాం. స్టేటస్ కో అంటే ఎగ్జిస్టింగ్ కండిషన్. ఈరోజు ఉన్న పరిస్థితి పట్ల మనకి ఎంతో కొంత ఆరోగ్యకరమైన అసంతృప్తి ఉండాలంట. సంతృప్తి మాత్రం వద్దని చెప్తున్నాం, ఎందుకంటే సంతృప్తి పూర్తిగా చెందితే అభివృద్ధి ఆగిపోతుంది. 90% వచ్చినప్పుడు సంతోషంగా ఉంటారు మార్క్స్, కానీ 92 రావాలి అని కోరుకుని 92 రాలేదే అన్న అసంతృప్తి కొంచెం ఉండాలి, అప్పుడు 92 కోసం ట్రై చేస్తారు. సో సంతృప్తి అనేది ఎండింగ్లో కలగాల్సిన స్టేజ్, లైఫ్ ఎండింగ్లో, లేదా చాలా సాధించేసి ఇంకా సాధించడానికి ఏమీ మిగలలేదు అనుకున్న స్టేజ్లో కలగాల్సిన సంతృప్తి. దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి, పర్పస్ఫుల్గా పోస్ట్పోన్ చేసుకోండి, కానీ సంతోషాన్ని మాత్రం అనునిత్యం పొందుతూ ఉందాం. సో సంతోషం అనేది ఇంత ప్రముఖమైనది. సంతోషం అనేది చెప్పాలంటే ఒక అలవాటు, ఈ ఆలోచన ధోరణి ఒక అలవాటు. సంతోషంగా ఉండడం అనేది ఒక అలవాటు. కాబట్టి ఈ సంతోషాన్ని అలవరుచుకున్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే కనిపిస్తారు, వాళ్ళ ఫేస్ ఎప్పుడు చీర్ఫుల్గా హ్యాపీగా కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం చూసిన వారే ఎప్పుడు సంతోషంగా ఎలా ఉంటాడు అసలు అని. అతనికి ప్రాబ్లమ్స్ లేవని కాదు, సంతోషం ఉన్నాడు అని అంటే ప్రాబ్లమ్స్ లేవని కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ దాన్ని పక్కనకి పెట్టి మనకి ఏ విషయాల్లో సంతోషం అనేది మనం ఎంజాయ్ చేయగలమో దాన్ని మాత్రమే గుర్తు తెచ్చుకోవడం వల్ల సంతోషంగా కనిపిస్తాం. అదేవిధంగా ప్రతి మనిషికి కూడా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్, ఎస్, అవును. సహనం, మరి ఈ సహనాన్ని మీరు ఎలా చెప్తారు? అదే పేషెన్స్ కూడా ఒక పాజిటివ్ ఎమోషన్. సహనము లేదా ఓర్పుని మనము క్షమయా ధరిత్రి అంటుంటాం. అంటే భూమికి సహనం ఎక్కువ ఉంది అంటాం, భూదేవిని భూమాత అంటాము. భూదేవి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం. అంటే ఇంతమంది బరువు మోస్తూ కూడా ఈ భరించే శక్తి భూదేవికి ఉంది అని. మనిషికి కూడా సహనశక్తి ఎందుకు ఉండాలి, పేషెన్స్ ఎందుకు ఉండాలి, ఓర్పు ఎందుకు ఉండాలి అంటే ఓర్పు ఉన్నవాళ్ళకే విజయం సాధ్యాలు ఎక్కువ జరుగుతాయి. విన్నర్స్ పర్సిస్ట్ ఫర్ ఏ లాంగర్ టైం అని గమనించారు. చాలా విషయాల్లో ఎక్కడైతే పరాజితులు వదిలేస్తారో విజేతలు ఇంకొంచెం టైం ఎక్కువ ప్రొలాంగ్ చేస్తారంట వాళ్ళ ఎఫర్ట్ని. దీనికి ఒక చిన్న కథ ద్వారా మనం గుర్తుపెట్టుకుందాం. ఒక అబ్బాయి పెద్దవాడయ్యాడు, ఉద్యోగస్తుడయ్యాడు, అయినా కూడా ఇతనిలో ఫ్రస్ట్రేషన్స్ అలా పెరిగిపోతూ వచ్చాయి. ఎందుకంటే అతను చేసిన ఎఫర్ట్కి ఫలితం రాలేదు అనుకోవడం వల్ల అతను నిరాశకు గురయిన తర్వాత ఒక టైంకి వెక్స్ అయిపోయి లైఫ్తో ఇక నేను చచ్చిపోదాం అనుకుని డిసైడ్ అయిపోయాడు. ఇతను ఒక అడవికి వెళ్ళి ఫైనల్గా దేవుడిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాడంట. దేవుడా, ఇన్నాళ్ళు నేను శ్రమ కోర్చి ఎంతో ప్రయత్నించాను, నాకేమీ కనబడదగ్గ అభివృద్ధి ఎప్పుడు నాకు లైఫ్లో కనిపించలేదు, ఇంకా నాకు విసుగ్గా ఉంది, ఎన్నాళ్ళు ప్రయత్నం చేయను, ఎన్నాళ్ళు ఎదురు చూడను, ఇక నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నువ్వు నాకు కారణం చెప్పగలవా, నేను ఇంకా ఎందుకు బ్రతుకుండాలో ఒక్క కారణం చూపించగలవా అంటే దేవుడు అన్నాడంట. దేవుడు ఒక్కసారి సరే నీకు ఆన్సర్ చెప్తాను, కానీ ముందు నీ చుట్టుపక్కల ఏముందో గమనించు అన్నాడు. అంటే ఇతను ఇలా చూసేటప్పటికి ఆ పక్కన ఎత్తైన వెదురు చెట్లు ఉన్నాయి, తర్వాత పొదలాగా ఉన్న అంటే మనం బ్యాంబూ ట్రీ అంటాము, బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఫెర్న్ అని గుబురుగా పెరిగిన పొద అంటాం కదా, అలాంటి గుబురుగా పెరిగిన మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అడిగాడు, చూస్తున్నావా ఆ బ్యాంబూ ట్రీస్ని, ఫెర్న్ని అంటే చూశాను, అయితే ఏంటి అన్నాడు. అంటే నీకు తెలుసా ఒక విషయం, ఈ ఫెర్న్ నేను తర్వాత ఎత్తుగా కనిపించే బ్యాంబూ ట్రీస్ విత్తనాలని నేను ఒకటేసారి 5 ఏళ్ల క్రితం నాటాను అన్నాడు. ఆహా, అయితే ఏంటి అన్నాడు. నువ్వు ఎప్పుడైనా మొక్కలకి విత్తనాలు నాటిన తర్వాత ఎన్నాళ్ళు వెయిట్ చేస్తావు, మొక్కలు విత్తనాలు నుంచి మొక్క రాకపోతే ఎన్నాళ్ళు నీళ్లు పోస్తూ ఉంటావు అంటే, మా తోటలో ఒక 5 నుంచి వారం రోజులు నీళ్లు పోస్తాను, అయినా మొలవ లేకపోతే విత్తనంలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకుని వదిలేస్తాను అన్నాడు. కానీ నేను అలా చేయలేదు అని చెప్పాడు దేవుడు. ఏమన్నాడంటే, వెదురు విత్తనాలు నేను ఆ ఫెర్న్ విత్తనాలని నాటిన తర్వాత నెక్స్ట్ డే కల్లా ఫెర్న్ వచ్చేసింది, నీళ్లు పోస్తూ ఉన్నాను, సూర్యరశ్మిని ఇస్తూ ఉన్నాను, గాలి వెలుతురు ఇస్తూ ఉన్నాను. వెదురు విత్తనం దగ్గర నుంచి నెక్స్ట్ డే కాదు కదా, నెక్స్ట్ వారమైనా, నీలాగా నేను వారానికి వదిలిపెట్టలేదు, సంవత్సరమైనా, మొదటి సంవత్సరంలో ఫెర్న్ పెరిగింది, సంవత్సరం అంతా నీళ్లు పోస్తూ ఉన్నా,
వెదురు విత్తనాల నుంచి ఏమీ పైకి రాలేదు, అయినా నేను వదలలేదు అన్నాడు. ఆహా, 1 సంవత్సరం అయిపోయిందా అన్నాడు. అంటే 1 సంవత్సరం కాదు బాబు, 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం అయింది, 4వ సంవత్సరం అయింది, 5వ సంవత్సరం వరకు నీళ్లు పోస్తూనే ఉన్నాను. ఎక్కడ? ఫెర్నికి పోస్తున్నాను. వెదురు విత్తనాల నుంచి ఏమీ మొలవకపోయినా, వెదురు విత్తనాల్లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకోకుండా, వెదురు విత్తనాలు ఎక్కడైతే నాటానో ఆ ప్లేస్ అంతా కూడా నేను నీళ్లు పోస్తూనే ఉన్నాను, సూర్యరశ్మి ఇస్తున్నాను, గాలిని ఇస్తున్నాను. ఏం జరిగిందో తెలుసా అని అడిగాను. ఏం జరిగింది అంటే, ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ వెదురు చెట్లు, ఈ వెదురు చెట్లు 5వ సంవత్సరంలో ఒక చిన్న మొలక ద్వారా బయటకు వచ్చాయి. గమనించిన అద్భుతం ఏంటంటే, మొలకెత్తిన 6 నెలల కల్లా అవి నువ్వు ఇప్పుడు చూస్తున్న 100 అడుగుల ఎత్తుకి ఎదిగాయి. మరి ఇన్నాళ్ళు ఏం చేశాయి ఆ వెదురు విత్తనాలు అంటే, వేళ్ళు ఉనుకున్నాయి అని చెప్పాడు. వేళ్ళు ఉనుకోవడానికి అంత టైమా అంటే, అవును కదా బాబు, మరి 100 అడుగుల ఎత్తు పెరిగి రేపు పొద్దున గాలిని, తుఫానుల్ని ఇలాంటి వాటిని తట్టుకుని నిలబడాలంటే దానికి కావాల్సిన బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువ హైట్ ఉన్న బిల్డింగ్కి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. అందుకని ఈ 5 ఏళ్ళు అవి వాటి వేళ్ళని భూమిలో బలంగా నాటుకుంటూ వచ్చాయి. మరి ఇప్పుడు చెప్పు నాకు, ఈ 5 ఏళ్ల టైం వేస్ట్ అయిందంటావా? బయటకు ఎక్కడ కనిపించలేదు కదా వాటి గ్రోత్. నీకు కూడా అంతే. సృష్టిలో అత్యుత్తమైన ప్రాణివి నువ్వు. ఒక వెదురు విత్తనాన్ని నేను నెగ్లెక్ట్ చేయకుండా అలా నీళ్లు పోసుకుంటూ వచ్చిన వాడిని, నువ్వు ఇన్నేళ్ల నుంచి పడిన కష్టాన్ని నేను గమనించకుండా నువ్వు వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు ఇన్నేళ్లు పడిన కష్టం, నీ ఎఫర్ట్ అంతా కూడా రేపు నీ అభివృద్ధికి ఒక పునాది. సో ఈ లోపల నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయావు, నేను వదిలేశాను అనుకున్నావు, నువ్వు అప్పుడే చచ్చిపోదామని డిసైడ్ అయిపోయావు. చాలా తప్పు. అయితే నేను ప్రతి ప్రాణికి కూడా ఎప్పుడు అవకాశం ఇస్తానంటే, ఆ అభివృద్ధిని రేపు పొద్దున నిలబెట్టుకునే సామర్థ్యం వచ్చేదాకా కూడా అవకాశం ఇవ్వనట్టుగా కనిపిస్తూ ఉంటాను. అప్పటిదాకా జరిగిన టైం అంతా, పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అనుకోవద్దు, ఓర్పు తెచ్చుకో. రేపు పొద్దున నీకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన సామర్థ్యం ఈ లోపలంతా నువ్వు సమకూర్చుకుంటున్నావు అని చెప్పేటప్పటికి ఇతను వెంటనే జ్ఞానోదయం అయ్యి ఇక వెంటనే వెనక్కి వచ్చేసాడట. సో సహనం అనేది ఎలా ఉండాలి అంటే, ఏ టైంలో కూడా మనము బ్రేక్ అయిపోకూడదు. బ్రేక్ అయిపోకుండా ఇంకా టైం వస్తుంది, ఇంకా నా టైం ఉంది, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే, నాకు కూడా ఒక రోజు వస్తుంది, నేను చేసిన ప్రయత్నం శ్రమ వృధా అవ్వవు అనే సహన శక్తిని మనం అలవరుచుకున్నప్పుడు అది ఆ సానుకూల భావోద్వేగంగా మనకు ఉపయోగపడి ఏ రోజైనా సరే ఆ ఫలితాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. సో చేసిన ఎఫర్ట్ అంతా ఒక ప్రాక్టీస్, ఒక ఎక్స్పీరియన్స్, అది వేస్ట్ కాదు. నెక్స్ట్ సహానుభూతి. తోటి వాళ్ళు, సహా అంటే తోటి వాళ్ళతో మీలో ఏం అనుభూతి కలుగుతోంది, పక్క వాళ్ళలో ఏం అనుభూతి కలుగుతోంది అని పక్క వాళ్ళందరినీ గమనించుకుని, ఇందాక మన అనుభూతుల గురించే చెప్పారు, ఇప్పుడు పక్క వాళ్ళలో కలిగే అనుభూతి ఏంటి అనే దాన్ని గమనించి అబ్జర్వేషన్ ద్వారా మనం తెలుసుకుని వాళ్ళ అనుభూతి తగ్గట్టుగా మనం కూడా ప్రవర్తిస్తే, ప్రతిస్పందిస్తే ఈ క్వాలిటీని ఎంపథైజింగ్ అంటున్నారు, సహానుభూతి. సో ఒక చుట్టుపక్కల పరిస్థితులు కానీ మనుషులు కానీ అర్థం చేసుకోవాలంటే మన కోణం నుంచి మాత్రమే ఆలోచించడం కాకుండా ఒకసారి వాళ్ళ స్థితిని కూడా ఊహించుకుని వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు అన్నది అర్థమవుతుంది. సో సహానుభూతి అనేది ఇప్పుడు కలిగి ఉండాలి అని చెప్తుంటారు. సో సహానుభూతి కూడా మనం ఒక చిన్న కథ ద్వారా గుర్తుపెట్టుకుందాం. ఒక అబ్బాయి ఈ కుక్క పిల్లలు అమ్మే షాప్కి వెళ్ళాడంట. ఇతనికి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం. ఇతను పాకెట్ మనీ బాగా ఎన్నో నాళ్ల నుంచి దాచుకున్నాడు. ప్రతి నెల వాళ్ళ ఫాదర్ అతనికి 500 రూపాయలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఫాదర్కి తను చెప్పాడు, నాన్న నేను కుక్క పిల్లని కొనుక్కుంటాను, ఆ పాకెట్ మనీతోనే నేను కొనుక్కుంటాను అని. సో 6 నెలలు అయిపోయింది, 3000 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చేస్తుంది కుక్క పిల్ల అనుకుని ఆ కుక్క పిల్లల అమ్మే షాప్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ షాప్ యజమాని చూపించాడు, బాబు ఇదిగో ఈ ఆల్సేషన్ ఉన్నాయి, పమేరియన్స్ ఉన్నాయి, ఇలా ఒక్కొక్క వెరైటీస్ని చూపించాడు. అన్ని రేట్ లిస్ట్ చూస్తే అక్కడ మినిమం 10,000తో స్టార్ట్ అవుతుంది. 10,000 నుంచి 15, 20, 30, 40,000 ఇలా రేట్ లిస్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క డాగ్కి పక్కన ట్యాగ్ కట్టి ఉంచారు వాళ్ళు. అలా చూసుకుంటూ వచ్చాడు, ఆ కుక్కలన్నింటినీ చూసుకుంటూ వచ్చాడు. లాస్ట్కి ఒక కార్నర్కు ఉన్న కుక్కను చూసి అడిగాడు, ఆ కుక్క రేట్ ఏంటో కనిపించట్లేదు ట్యాగ్ అదంతా అంటే, అది మినిమం రేట్ బాబు, 10,000 పెట్టాము, అది 10,000 అది అని చెప్పాడు. ఇప్పుడు అన్నాడు, అంకుల్ ఎలా అయినా నేనైతే ఇప్పుడు ఏ కుక్కని కొనలేను, ఎందుకంటే నేను తెచ్చుకున్న డబ్బు 3,000 ఉంది, మరి నాకు కొంచెం టైం కావాలంటే, సరే బాబు నువ్వు చూసుకో, ఆ కుక్కను ఉంచుతారా నా కోసం అన్నాడు. అంటే కుక్కను ఉంచుతామా లేదని అది ఎలా తెలుస్తుంది బాబు, నువ్వు ఎన్నాళ్ళలో వస్తావు అంటే, ఇంకొన్నాళ్ళలో అడుగుతాను, ఇంకా ఏదైనా నా బర్త్డే ఉంది అప్పుడన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ అడిగి నేను వస్తాను, ఆ 10,000తో కొనుక్కుంటాను అంటే, సరే చూద్దాం నువ్వురా అప్పుడు చూద్దాం అన్నాడు. ఈ అబ్బాయి ఏంటంటే ఇంకొక 4 నెలలు 5 నెలలు అయింది. తర్వాత ఇతను ఫస్ట్ మార్క్స్ తెచ్చుకున్నాడు. మంచి మార్క్స్ తెచ్చుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళ మదర్ని కూడా గిఫ్ట్ అడిగాడు. అప్పుడు ఆవిడ ఒక 4,000 ఇచ్చింది. ఇలా మళ్ళీ తర్వాత అతని బర్త్డే వచ్చింది, అతనికి ఇంకో 3,000 వచ్చాయి, ఇంకో 1,000 రూపాయలు దాచుకోవడం జరిగింది. మొత్తానికి 10,000 రూపాయలు సంపాదించుకుని అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు అడిగినాడు, అంకుల్ ఆ కుక్కని ఇవ్వండి. అనుకోకుండా ఆ కుక్క నేను లాస్ట్ టైం చూపించా కదా, ఆ కుక్క ఆ కార్నర్కి అక్కడే ఉంది, అది నాకు ఇవ్వండి అన్నాడు.
అంటే అప్పుడు షాప్ ఓనర్ అన్నాడు, నువ్వు కష్టపడి 10,000 సంపాదించుకున్నావు కదా, ఆ కుక్కను అడుగుతున్నావు, అప్పుడు కూడా నేను నీకు చెబుదాం అనుకున్నాను, ఆ కుక్కని ఇంకా ఎందుకు మిగిలిపోయిందో తెలుసా, మిగతా కుక్కలు చాలా సెల్ అయిపోయాయి, అది ఎందుకు మిగిలిందంటే దాని కాళ్ళు ప్రాబ్లం ఉందయ్యా, నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి నిన్ను మోసం చేయడం ఇష్టం లేక ఉన్న విషయం చెప్తున్నాను. ఓకే. ఆ అబ్బాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇంతకీ అంకుల్ నేను అవిటి కుక్కను అప్పుడే చూశాను, ఆ కుక్కలోని అవిటితనం అప్పుడే గమనించాను, దాన్నే ఎందుకు కావాలనుకున్నానంటే నాకు కూడా ఆ ప్రాబ్లం ఉంది అని అప్పుడు అతనుకున్న ప్యాంట్ లిఫ్ట్ చేసి తన ఆర్టిఫిషియల్ లెగ్ చూపించేప్పటికీ ఆ షాప్ అతను ఆశ్చర్యపోయాడు అని అప్పుడు అనుకున్నాడు. ఇతనికి కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండడం వల్ల అదే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ఇతను బాగా అర్థం చేసుకోగలిగాడు, ఇతనికి చాలా మెచ్యూరిటీ ఉంది అని అనుకున్నాడు. సో ఎంపథైజింగ్లో ఏమవుతుందంటే మనకు నిజంగా ఆ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, ఒక్కోసారి నిజంగా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఆ ప్రాబ్లం ఉంటే నేను ఎలా ఉంటాను అన్నదాన్ని మనం ఊహించుకుంటే అవతల మనిషితో ఎంపథైజ్ చేసుకోగలుగుతాం. అలా ఆర్టిఫిషియల్గా ఎంపథైజ్ చేసుకున్నప్పుడు కూడా మనం వాళ్ళకి తగ్గట్టుగా ప్రవర్తించగలుగుతాం, వాళ్ళకి ఇష్టం కాగలుగుతాం. అదేవిధంగా నెక్స్ట్ ఆశ ఎలా ఉంటుంది, ఎందుకు సజీవంగా ఉంచుకోవాలి అంటే, ఒక నిరాశ జీవికి ప్రతిసారి అనుకున్నది అవ్వకపోవడం, దానివల్ల బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఆశాజీవి మాత్రం ఏం చేస్తాడంటే ఎన్ని కోల్పోయినా, అంటే ఎన్ని పోగొట్టుకున్నా కూడా ఎప్పటికైనా మళ్ళీ తిరిగి సాధించగలుగుతాను అనుకుంటూ ఉంటాడు. దీనికి మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే కథని, ఒక అబ్బాయి అంట 4 క్యాండిల్స్ని ఒక రూమ్లో వెలిగించి వచ్చేసాడంట, 4 క్యాండిల్స్. ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఈ 4 క్యాండిల్స్ ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నాయంట. మొట్టమొదటి క్యాండిల్ అంది, నా పేరు హోప్, ఆశ అంది. రెండో క్యాండిల్ అంది, నా పేరు ట్రస్ట్, విశ్వాసం అంది. మూడో క్యాండిల్ అంది, నా పేరు లవ్, ప్రేమ అంది. 4వ క్యాండిల్ అంది, నా పేరు పీస్, శాంతి అంది. మిగతా 3 క్యాండిల్స్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ నెమ్మదిగా ఫస్ట్ క్యాండిల్తో, ఆశ అన్న క్యాండిల్తో చెప్పాయంట, ఈ శాంతి అన్నదాన్ని ఎవరు కోరుకోవట్లేదు కాబట్టి నేను ఉండును అని చెప్పి శాంతి అన్న క్యాండిల్ ఆరిపోయిందంట, నేను వెళ్ళిపోతాను అని. అలాగే ట్రస్ట్ అన్న క్యాండిల్ ఏం చేసిందంటే, ప్రజలకి వేరే వాళ్ళ మీద విశ్వాసం ఉండట్లేదు, నా ఎగ్జిస్టెన్స్ కూడా అవసరం లేదు, నేను అనబడే ఈ క్యాండిల్ వెలిగి ఉండాల్సిన అవసరం ఏం లేదు, ట్రస్ట్ అనేది ప్రపంచంలో కనిపించినప్పుడు నేను ఎందుకు ఉండాలని చెప్పి అది కూడా మానేసింది, వెళ్ళిపోయింది. సో ప్రేమ అన్న క్యాండిల్ కూడా చాలామంది ఆ క్యాండిల్ కూడా ఏమందంటే, చాలామంది ప్రేమని చూపించిన వాళ్ళకి కూడా రెసిప్రొకేషన్ అసలు చేయట్లేదు, నేను ఎందుకు ఉండాలని చెప్పి అది కూడా ఆరిపోయింది అంటే. ఇలా ఒక్కొక్క క్యాండిల్ ఆరిపోతూ వచ్చాక ఈ ఫస్ట్ క్యాండిల్, ఆశ అన్న క్యాండిల్ అది చెప్పిందంట, మీరు ముగ్గురు ఆరిపోయారు కదా, ఇలా ఆరిపోయిన మీలాంటి ఎన్ని క్యాండిల్స్ అయినా నేను వెలిగించగలను, ఎందుకంటే నాలోని పవర్ అది, నేను ఆశని మీరు ఎన్నిసార్లు ఆరిపోయినా మళ్ళీ తిరిగి వెలిగించగలుగుతాను అని అందంట. ఈ అబ్బాయి ఈ లోపల వచ్చి చూసిన తర్వాత అప్పటికి ఈ 3 క్యాండిల్స్ ఆరిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాండిల్ చెప్పింది, బాబు నేను ఆశని, నేను ఈ క్యాండిల్స్ ఎన్నిసార్లు ఆరిపోయినా వెలిగించగలిగే శక్తి నాలో ఉంది, నన్ను తీసుకుని మళ్ళీ వాటిని వెలిగించు అంది. అనేటప్పటికి వెంటనే అబ్బాయి సంతోషంగా, అంతకుముందు చూడగానే ఫస్ట్ బాధపడ్డాడు అతను, అదే 3 క్యాండిల్స్ ఆరిపోయాయని, మళ్ళీ ఈ ఆశ అనే క్యాండిల్ తీసుకుని మిగతా 3 క్యాండిల్స్ని వెలిగించాడు, అవి మళ్ళీ వెలుగుతూ ఉంది. అంటే మనిషి జీవితంలో శాంతిని కోల్పోయి ఉండొచ్చు, ప్రేమని మిస్ అయ్యి ఉండొచ్చు, డబ్బును కోల్పోయి ఉండొచ్చు, ఏదైనా ఆరోగ్యాన్ని కూడా ఒక టైంలో టెంపరీగా కోల్పోయి ఉండొచ్చు, కానీ ఆశ అన్నది మళ్ళీ వాటన్నిటిని బ్రతికిస్తుంది. ఎన్ని కోల్పోయినా చివరిదాకా మిగుల్చుకుని ఉండాల్సింది, కంటిన్యూ చేయాల్సింది ఆశ అన్నదాన్ని. అందుకని ఆశాజీవిగా ఉండడం అన్నది చాలా ముఖ్యం. ఈ ఆశ అనే పాజిటివ్ ఎమోషన్ని రీటైన్ చేసుకోవాలి. ఓకే. సో అదేవిధంగా ప్రేమ మన లైఫ్లో ప్రేమ స్ట్రాంగెస్ట్. ప్రేమ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న అంశాల సానుకూల భావోద్వేగాలు అన్నిట్లో కూడా చెప్పాలంటే ప్రేమ అన్నది చాలా ముఖ్యమైనది, టాప్ మోస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రేమ ప్రతి మనిషి కోరుకుంటాడు. అది పుట్టిన దగ్గర నుంచి తల్లి, తండ్రి, ఇక దాని తర్వాత ఇంకా బంధువులు, ఫ్రెండ్స్, భార్యాభర్తలు, అలా ప్రేమ ఎక్స్టెన్షన్ కోరుకుంటూనే ఉంటుంది అది, మళ్ళీ పిల్లలు. సో ప్రేమ అన్నది ఎంత ముఖ్యమైనది అంటే, మొట్టమొదట ప్రేమ అన్నదాన్ని సాధించడానికి మనము పోగొట్టుకోవాల్సింది ఏంటంటే ద్వేషం. దీనికి ఆపోజిట్గా ఉన్న ప్రతికూల భావన ద్వేషం. ద్వేషం లేని చోట ప్రేమ ఎక్కువ పుడుతుంది. ప్రేమని పొందాలి అంటే ముందు ఇవ్వడం జరగాలి, గివ్ అండ్ టేక్ ఉండాలి అని చెప్పిందంట. ఓకే. సో ప్రేమ ఎప్పుడు కూడా అవతల వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయడమే కాకుండా మనం ఇవ్వడం. అంటే ఈ ప్రేమ అన్న భావన లేకపోతే అనుభూతి మనకెంత ఇష్టమో వేరే వాళ్ళు కూడా అంతే ఇష్టం కదా. సో అవతల వాళ్ళలో సంతోషాన్ని కలిగించడానికి మనం ప్రేమను చూపించడం. అంటే ఒక చిన్న పాప స్కూల్ నుంచి వస్తుంటే సడన్గా మనం ఒక సర్ప్రైజింగ్గా ఒక రోజ్ తీసుకెళ్ళి ఇస్తే ఆ పాప ఎంత సంతోషిస్తుంది, ఎంత ప్రేమను చూపించామనుకుంటుంది. సో ప్రతి అంశంలో ప్రతిరోజు మనం ఏమనుకుంటూ ఉండాలంటే టుడే ఐ విల్ మేక్ సమ్వన్ హ్యాపీ.
విత్ వాట్ అంటే విత్ లవ్, అన్ యాక్షన్ ఆఫ్ లవ్, ఎ థింగ్ ఆఫ్ లవ్. సో ప్రేమకి ఎక్స్ప్రెషన్ కావాలి. ఆ ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చినప్పుడు అవతల మనుషుల్లో కూడా ఆ సంతోషం అనేది, ఇందాక మొట్టమొదట అనుకున్న సంతోషం అనేది ఈ ప్రేమ వల్ల కలుగుతుంది. అదే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ నగేష్ గారు. ఈరోజు సానుకూల భావోద్వేగాలను పెంపొందించుకోవడం అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.